ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ జూలై 3, 2025. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 9వ వచనము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఆమేన్. హృదయం నిండిన దాన్ని బట్టే మన మాటలు, తలంపులు, క్రియలు ఆధారపడి ఉంటాయి. అందుకే మొట్టమొదటగా మన హృదయం సరిచేయబడాలి. మన హృదయం సరిచేయబడాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నట్టు, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము మనల్ని పాపం చేయకుండా అడ్డగిస్తుంది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 11వ వచనంలోనే ఒక మాట ఉంటుంది, నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అని. అలానే దేవుని వాక్యం మనకు సంతోషాన్ని ఇచ్చి ఆలోచనను కూడా పుట్టిస్తుందని 24వ వచనంలో ఉంటుంది. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అని. అలాగే ఇర్మియా ప్రవక్త అంటున్నాడు 15వ అధ్యాయం 16వ వచనంలో, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయం నాకు ఆనందమును కలుగు చేయుచున్నవి అని. దేవుని వాక్యము దేవుడంటే భయాన్ని కలిగిస్తుంది. దేవునికి ఎప్పుడు భయపడతామంటే ఆయన ఎంత శక్తిమంతుడో తెలిసినప్పుడు మాత్రమే. ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలియాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. 38వ వచనం చూసినట్లయితే, నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టిస్తుందంటున్నాడు కీర్తనాకారుడు. దేవునికి భయపడేవాడు ఆయన ఏది అడిగినా ఇచ్చేస్తాడు. అబ్రహామును పరీక్షించడానికి కుమారుని అడిగాడు, కానీ మనల్ని అయితే మన హృదయాన్ని తప్ప మరి దేన్ని అడగడు. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనదీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదా నేను అంటూ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉండడం చూస్తున్నాం. దేవుని వాక్యము మనకు నెమ్మదినిచ్చి జీవింపజేస్తుంది. జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో అవి తారాస్థాయికి చేరుతాయి. ఎందుకు ఈ జీవితం అనే ప్రశ్నను లేవనెత్తుతాయి. మరణమే శరణ్యం అనే పరిస్థితులను సైతం సృష్టిస్తాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఒక చిన్న దేవుని మాట మన బాధల్లో నెమ్మది, ఊరట, ఆదరణ కలిగిస్తుంది. జీవితం మీద ఆశను రేకెత్తిస్తుంది, జీవింపజేస్తుంది. ఈ 119వ అధ్యాయంలోనే 50వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నదని. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధాన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.